సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే 4 రోజుల నష్టాలకైతే బ్రేక్ పడిందని చెప్పాలి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ అయితే మంచి క్యూస్ అయితే వచ్చాయి. సో ఆటోమేటిక్గా లోకల్ మార్కెట్స్ కూడా బూస్టప్తోనైతే మార్కెట్లు అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు ఒక 150 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. 25,966 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 26,000 మార్క్ను అయితే ఇంచుమించు రీచ్ అయినట్టే. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 447 పాయింట్లు పాజిటివ్లోనే ఉంది. 84,929 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 156 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 59,069 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసుకున్న ఇంచుమించు 1.5% అయితే పెరగడం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.6 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే మంచి సెంటిమెంట్ ఉందని చెప్పాలి. సో వాట్ నెక్స్ట్, మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఎలా ఉంటుందో మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో అయితే మంచి బూస్టప్ వచ్చింది. 4 రోజుల నుంచి నష్టాలు ఉండే, ఈరోజు మాత్రం పాజిటివ్గానే వెళ్ళడం జరిగింది. ఏంటి కారణం ఏంటి? మెయిన్ 2 రోజుల నుంచి ఎఫ్ఐఐలు బయింగ్ చేయడం జరిగింది. ఒక రీజన్ ఒకటి. నెంబర్ 2, గోల్డ్ మాత్రం నిన్న ఆల్ టైమ్ హైకి చేరడం జరిగింది రాత్రి. కొంచెం ఇవాళ కొంచెం మన కరెక్షన్ లో ఉంది. మళ్ళీ రేపే సెలవు ఉంది, ఇవాళ ఫ్రైడే. గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి కొంచెం అంటే మార్కెట్ లో ఇప్పుడు ఆల్ టైమ్ హైలోనే ఉన్నట్టు. సిల్వర్ ఆల్ టైమ్ హై మొన్న 2 రోజుల కింద వెళ్ళడం జరిగింది, ఇవాళ కూడా పాజిటివ్ లోనే ఉంది. తర్వాత ఈ 1 year లో గోల్డ్ రిటర్న్స్ వచ్చి 63.72% వచ్చింది. సిల్వర్ వచ్చి 103.55, అంటే వన్ టైం వచ్చినట్టు సిల్వర్ 1 year లో. అయిన తర్వాత గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది $4,900 వెళ్ళవచ్చు అని. ఏది గోల్డ్ డిసెంబర్ 2026కి ఇప్పుడు 4,409 వరకు వెళ్ళింది రాత్రి. అంతకుముందు అక్టోబర్ 20వ తారీఖు 4,398లో ఉన్నది. ఇంకో $10 ఆ టైం హై. అప్పుడు ఆ టైం హై అంటే ఇంకొక $10 పైకి వెళ్ళి ఆ టైం హైలో జరగడం జరిగింది. అయితే ఈ రోజు అమావాస్య కాబట్టి హైదరాబాద్ లో బులియన్ మార్కెట్లు అంత ఉండవు అనమాట జనరల్ గా. దాన్ని బట్టి కానీ వరల్డ్ మార్కెట్లను బట్టే మనము పెరిగింది తగ్గింది అనేది ఉంటుంది. మండే కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి మెయిన్ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉండటం, అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గటం, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గటం, ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ తగ్గిస్తారనేది ఒక వార్త. దాంతో మన మార్కెట్లు పెరగటం, మళ్ళీ వచ్చే సంవత్సరం అన్ని పెద్ద పెద్ద ఐపీఓలు ఉంటాయి, మన మార్కెట్ కి బాగా ఫండ్స్ వస్తాయి అనేది ఒక వార్త. మెయిన్ ఎఫ్ఐఐలు 2 రోజుల నుంచి బయింగ్ లోకి రావడం, ఈ రోజు పెరగడానికి కూడా రీజన్ అదే ఉండొచ్చు. నిన్న మొన్న మార్కెట్ పడ్డా గానీ ఎఫ్ఐఐలు కొన్నా గానీ పడటం జరిగింది. ఈ రోజు ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్ లోకే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కంటిన్యూ వాళ్ళు నిన్న మొన్న బై చేశారు. మండే మాత్రం మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటుంది. అటువంటి ఆలోచన ఏం లేదు. ఎందుకు అంటే ఈ ఇయర్ ఎండ్ లో ఏదైతే అంటే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ డిసెంబర్ మంత్ మొత్తం కూడా స్తబ్దత ఉంటుంది. అంటే ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఇవన్నీ జరుగుతాయి. అయితే వచ్చే వారం వచ్చేటప్పటికి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే బిఎస్సి సెన్సెక్స్ వచ్చి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మనం చూడవలసింది ఏంటిదంటే వచ్చే వారం వచ్చేటప్పటికి మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ ఉంటుంది. అంటే వచ్చే గురువారం 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. అంటే ఇప్పటి నుంచి మార్కెట్ ఒక న్యూ ఇయర్ వరకు అంటే ఇన్వెస్టర్లు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి సార్? అంటే వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుందా, మంచి మూవ్మెంట్ లో ఉంటుందా, ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు? వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు 4 రోజుల నుంచి పడి ఈ రోజు కొంచెం షార్ట్ కవరింగ్ కిందకే వస్తుంది. ఒకటి షార్ట్ కవరింగ్ అంటాం, రెండోది ఎఫ్ఐఐలు బయింగ్ లో అంటాం, మూడోది ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుదల, అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అక్కడ అమెరికాలో కొంచెం తక్కువ రావడం జరిగింది. దాంతో ఇవన్నీ పాజిటివ్ న్యూస్. మండే కూడా పాజిటివ్. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వచ్చే వారం హాలిడే మూడ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే టైంలో హాలిడే మూడ్ లో ఉంటుంది. మళ్ళీ రెండోది ఏంటిదంటే మనకి అంటే క్రిస్మస్ హాలిడే ఒక రోజు, మళ్ళీ ఒక ఫ్రైడే ఉంది. అంటే కంటిన్యూగా 4 రోజులు సెలవులు వస్తాయి అనమాట. అంటే ఒక రోజు సెలవు పెట్టుకుంటే 4 రోజులు సెలవుల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం అంటే ఎంటర్ గారు అన్నట్టు ఒకటి. రెండోది హాలిడే మూడ్ లో ఉంటారు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి మన పని ఎంతసేపటికి
వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుంటే వచ్చే వారం మొత్తం కూడా ఈ 31st వరకు మామూలుగానే ఉంటది. అంటే ఒక రోజు ఇప్పుడు 4 రోజుల నుంచి పడింది, ఈ రోజు పెరిగింది, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. ఓవరాల్ గా మళ్ళీ January 1st నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అంటే అమెరికాలో క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్. మళ్ళీ ఈ లోపల ఏదైతే ఉందో January 1st నుంచి మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ బాగా పే చేసినాయి, ఇవాళ బాగా తీసుకుపోవడం జరిగింది. ఇంకొకటి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ FDI అది క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఏది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ సెక్టర్ కి. వీటన్నిటితోటి మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు సార్? ఒక 2 minutes. ఓకే, గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. సిల్వర్ ఆల్ టైమ్ హైకి 2 రోజుల నుంచి వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓవరాల్ గా కూడా మళ్ళీ ఇప్పుడు వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ 2026లో కూడా దాని పర్ఫార్మెన్స్ ఉంటాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చినంత రిటర్న్స్ రాకపోవచ్చు, ఎందుకంటే $4,900 వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు అనడం జరిగింది. అంటే $4,400 ఉన్నది, $4,900 అంటే ఇంకొక $500 పెరుగుతుంది. $500 అంటే సుమారుగా 17,000 నుంచి 18,000 రూపాయలు ఇప్పుడున్న ధర కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు 1 year ఎస్టిమేషన్. ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 17,000-18,000 పెరగటం కానీ తగ్గటం కానీ పెద్ద నెగ్లిజిబుల్. అంటే ఇంత పెరిగిన తర్వాత పెరగాలన్నా కానీ తగ్గాలన్నా కానీ ఏం కాదు. ఇప్పుడు సిల్వర్ ఉంది 2 లక్షలు దాటిపోయింది, 2,22,000 వరకు వచ్చింది. అది 5,000, 10,000, 8,000 పెరిగినా తగ్గినా దాని యొక్క అంటే 2 లక్షల పైన ధర అయినప్పుడు దాని యొక్క జర్నీ అంటే డైలీ ఒక 2% అనేది నెగ్లిజిబుల్ అనమాట. 2%, 3% లో హై డిఫరెన్స్ చెప్తే 5,000, 6,000 నెగ్లిజిబుల్. అందుకని మనం చూడవలసిందల్లా ఏం లేదు. గోల్డ్ సిల్వర్ వరకు ఎవరు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు, SIP లో కొనుక్కోవచ్చు, డిజిటల్ గా కొనుక్కోవచ్చు. ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటిది అంటే ఏదైతే ఈ గోల్డ్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, దిగుమతి సుంకం అంటాం. అంతకుముందు 2 సంవత్సరాల కింద ఆ బడ్జెట్ లో 15% నుంచి 6% చేసారు. మళ్ళీ అది పెంచే ఆలోచనలో గవర్నమెంట్ చూస్తుంది. అది కనుక జరిగితే ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి గోల్డ్. అయితే దానికి తగ్గ మార్గాలు ఏంటిది, ఎలా చేయాలనేది కూడా దానికి ఆలోచిస్తారు. ఇంకేం ఫైనల్ చేయలేదు, జరగవచ్చు అనేది వార్త. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.